సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. శివశక్తి, పార్వతి శక్తి ఇక్కడ ఉంది. శ్రీ మనకు కూడా ఉంది, కానీ కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఈ ప్రాణం ఉందా? ఈ ప్రాణం శక్తి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో దీన్ని స్థిరం చేయగలుగుతావో, కళ్ళు మూసుకొని శరీరాన్ని కదలకుండా ధ్యాన ముద్రలో చేస్తావో, అప్పుడు ఈ శ్రీ ఆత్మజ్యోతిని, శివశక్తిని, పార్వతి శక్తిని ఇక్కడ మనం దర్శించుకోగలుగుతాం. దర్శించుకుంటే ఎటువంటి వారికి ఆ దర్శనం అవుతుందంటే, అటువంటి వారు ఇట్లా వక్తలు కావచ్చు, జ్ఞాన బోధనలు చేస్తారు, దర్శనమైన వారు గ్రంథాలు రచిస్తారు, భజనలు చేస్తారు, గొప్ప కార్యాలు కూడా గురువు యొక్క ఆశీర్వాదంతో చేసే శక్తి వాళ్ళకు, ఆ గురువు నుండే వాళ్ళకు లభిస్తుంది. ఇది ఎందుకు ధ్యానం చేయాలంటే, ఈ విధంగా ధ్యానం చెయ్యండి. భజనలు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా చేశారు, తుకారాం మహారాజ్ ఏం వాడిండు, మనం ఏం చేసినండు, ఏ వీణ బయట పట్టుకొని వీణ తిరగమని చెప్పలే. పంచతత్వాల వీణను, ఈ సోహం శబ్దాన్ని మీరు వినండి ధ్యానంలో అని చెప్పారు చక్కగా. ఇప్పటిదాకా దేవపహాశిగేలో మాజా మీజ్ దేవజాలు, దేవుణ్ణి నేను ప్రపంచమంతా తిరిగినా, నేను నాలోనే మళ్ళీ నేను ఈ ఆత్మదర్శనం చేసుకున్నాను బాబా గారు చెప్తున్నాను. మరి ఎక్కడికి వెళ్ళిండు వాళ్ళు? కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిండు? కృష్ణుడు ఎవరు పూజ చేశాడు? రాముడు ఎక్కడికి వెళ్ళిండు? రాముడు ఎవరు పూజ చేశాడు? వీరబ్రహ్మం గారు చెప్పారు, నామదేవ్ మహారాజ్ చెప్పారు, మన ఇంకా ఎందరో మహాత్ములు కూడా మహారాష్ట్రలోనే జన్మించిండ్రు, అందరికీ జ్ఞానోపదేశాలు చేశారు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? మనం ఏం చేస్తున్నాం? లీనమైపోయింది. తన సంసారాన్ని ఈదుకుంటూనే, సత్సంగాలకు వెళ్ళుకుంటూనే ఆమె కూడా భజనలు చేస్తూ ఈనాటికి మరి ఎందుకు వాళ్ళను పూజిస్తున్నాం? మరి మనం ఎందుకు స్మరిస్తున్నాం? మనకు తెలుసా ఏమన్నా? వాళ్ళు తెలియదు కదా. వాళ్ళని ఎందుకు అంటే, జీవించి మరణించాలి, మరణించి జీవించడమే మనిషి యొక్క సార్థకత. జీవించి మరణించాలట. ఏ విధంగా జీవించి మరణిస్తారు? ఎవరైనా మరణిస్తారు. ఎవరు? సంత మహాత్ములు. జీవం ఉండగానే వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయి, అది మరణం అన్నట్టు. సమాధి అంటే స్థితి వెళ్ళిపోవడమే. దేని మీద? ఈ ప్రపంచం మీద ధ్యాస ఉండదు. జీవించి మరణించడం. వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలిగారు. ఆ స్థితికి వాళ్ళు వెళ్ళారు, పై స్థాయి. మళ్ళీ మరణించి జీవించడం ఏ విధంగా? గ్రంథాల రూపంలో. గ్రంథాలు ఈనాటికి చిరంజీవిగానే ఉన్నాయి. వాళ్ళ గ్రంథాలు ఎందుకు చదువుతున్నాం? అందరు మహాత్ముల గ్రంథాలు. మరణించి మన అభంగాల రూపంలో, భజన రూపంలో వాళ్ళ కార్యాలు, వాళ్ళ చరిత్రలు ఈనాటికి కూడా చిరంజీవిగానే అమరులై ఉన్నారు. వాళ్ళు మరణించలేదు. వాళ్ళ శరీరాలు సమాధిలో, మట్టిలో ఉన్నాయచ్చు. బాబా అంటారు, నేను మరణించలేదు. నా ధ్యానం మరణించినా నా జ్ఞానం మాత్రం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుందని చెప్పారు బాబా గారు. మరి ఇవే కదా ఇప్పుడు కార్యాలు నడిపించేది. మనం నడిపిస్తున్నామా? మనలోని ఆత్మశక్తి, ఆత్మశక్తికి మీరు వెళ్ళండి, ప్రోగ్రాంలు చెయ్యండి. నేనున్నా. మన కంటికి కనబడదు, కానీ మన లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తికి ప్రేరణ ఇస్తున్నది అక్కడి నుండి, మెయిన్ కేంద్రం నుండి. మనకు ఆ శక్తి అక్కడి నుండి ప్రసరణ అయితేనే నువ్వు వెళ్ళు. ఫోన్లు వస్తాయి మనకు. ఇప్పుడంటే ఫోన్లు అయినాయి. ఫోన్ వెళ్ళు, అక్క వెళ్ళు, దాదా వెళ్ళు, అక్కడ ప్రోగ్రాం ఉంది. ఎవరి నుండి వస్తున్నది చెప్పండి? ఆ శక్తి ద్వారానే, మెయిన్ శక్తి, భగవంతుని శక్తి, చైతన్య శక్తి, మహాత్ముని శక్తి ద్వారానే మనము ఈ మంచి కార్యాలు. గుణాత్మక పూలు కూడా ఉన్నాయి. ఒకసారి ధర్మరాజు బాబా గారు వస్తే వివిధ ధర్మాల వాళ్ళు ఒక 7-8 మంది వాళ్ళ ధర్మం మాట్లాడారు. ఈ పువ్వుకు రంగు ఎవరు ఇచ్చిండ్రు? ఈ పువ్వుకి ఎవరైతే రంగు ఇచ్చిండ్రో, మీ ధర్మం వాళ్ళ, మీ ధర్మం వాళ్ళ, మీ దేవుడా, మీ దేవుడా, ఎవరైతే ఇచ్చిండ్రు అని చెప్తారో వాళ్లకు నేను శిష్యుణ్ణి అవుతా చెప్పండి అని వాళ్ళ ముందట పెట్టిండు. వివిధ ధర్మాల వాళ్ళు చెప్పిన వాళ్ళ. ఒక్కసారి బాబా ఇట్లా ప్రశ్న ఇయ్యగానే వాళ్ళందరూ ఇట్లా అయిపోయిండ్రు. ఏమని చెప్తారు చెప్పండి? పువ్వుకి ఎవరు రంగు ఇచ్చిండ్రు? నీ దేవుడా, నీ దేవుడా, నీ దేవుడా, నీ ధర్మమా, నా ధర్మం. సబ్కా మాలిక్ ఏక్ ఇస్తావా అంటున్నాడు. ఇదేంది? ఆత్మ తీసేయడానికి ఏమన్నా వస్తువా? తీసిస్తామా? పువ్వు అంటే తీసిచ్చిన ఆత్మని మేము ఎలా తీసిస్తా? ఆత్మనే తానై ఉన్నాడు అంటే, తనకు అంత ఇష్టమైన జీవులు ఆ తండ్రికి అంటే, బిడ్డను అడిగితే బిడ్డ ఏం సమాధానం చెప్తుంది చెప్పండి? బిడ్డ చదువు రాకపాయ, జ్ఞానం రాకపాయ, ఏమి రాకపాయ, ఏం చెప్తుంది చెప్పమంటే?
అయితే నేను శిష్యుని అవుతానంటే ఎవ్వరు సమాధానం చెప్పలే, తలల కింద బాబా మీకోసం మేము శరణం అవుతాం, మా దగ్గర ఈ సమాధానం లేదు. ఉన్నా మన దగ్గర కూడా భగవంతుడు ఇచ్చిన చెట్ల పూలు మనం వివిధ రకాలు ఇక్కడ మనము పూజకు ఉపయోగిస్తాం. అలాగే ఒక్కొక్క పుష్పంకు ఒక్కొక్క గుణం ఉంటుంది. అవి బయట చెట్లకు ఎలా ఉన్నాయో మన లోపల కూడా 8 పుష్పాలు ఉన్నాయి. మరి ఏ పుష్పాలను భగవంతునికి ఇష్టం, ఇవి ఏ పుష్పాలతోటి పూజించాలి? ఇవాళ పెట్టినాము, మనము అగరబత్తులు ముట్టించినాము, రేపటి వరకు 2 రోజుల వరకు ఉన్నాయి. ఒకటో పుష్పం అహింస పరమో ధర్మ. బుద్ధుడు ఏం చెప్పిండు? అహింస పరమో ధర్మ. ఎవరిని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరిని హింసించకండి. అది పాపం. ఎవరిని నోటి ద్వారా అయినా మన చేతుల ద్వారా అయినా ఏ ద్వారా అయినా అది పాపం, పుణ్యం కాదు. రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహం. మన లోపల అరిషడ్ వర్గాలు కామం, క్రోధం, శత్రువులు ఇట్లా పట్టుకొని ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈమెయిల్లా ప్రవేశిస్తామా, ఎప్పుడు ఎవరి ద్వారా వస్తాయా అని మనకు తెలివై ఒక్కొక్కరు మాట్లాడంగానే అలుగుతాము, కోపం కస్తాము, తిడతాము. ఈ అరిషడ్ వర్గాలు, కోపము అన్నీ ఆ ఇంద్రియ నిగ్రహం ఎట్లా వస్తుంది? మరి మనకు ఏ విధంగా రావాలి? మరి కోపం వస్తే ఏం చేయాలి? మరి చెప్పండి, ఏం చేద్దాం? వాళ్ళ మీదికి పోదామా? అనలేము. కానీ ఒక గ్రంథం పట్టుకునో ఒక సంత మహాత్ముల వచనాలు వినుకుంటూ మెల్లగా మెల్లగా ఆ కోపం కరిగిపోతుంది, నీరైపోతుంది. చెడు పనులు ఏని ఎక్కడికన్నా పోని, శివుడా భగవంతుడా అంటే అప్పుడు నేను రక్షిస్తా, అప్పటిదాకా రక్షించా అని మంచి కూర్చుంటాడు. అలక్ నిరంజన ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటాడు. ఎవరైతే ధ్యానం ద్వారా పిలుస్తారో, ఎవరైతే ఆత్మ లీనమై వాళ్ళను వేడుకుంటారో అప్పుడు అందుకుంటాడు అతను. అది బాబా కూడా అట్లనే మనం ధ్యానం చేస్తేనే మనల్ని అందుకుంటాడు, కాపాడుతాడు. ఇప్పుడు చెప్పారు రఘుపతి ఎట్లా కాపాడిండు? నీవే సరస్వం అని చెప్పేసిండు, అంతే. అలా ఈ మేరుదండం ఇక్కడ సహస్ర దళం వరకు వచ్చినాక ఈ నాడీల ద్వారా ఈ వార్తా ప్రవాహాలన్నీ ఇక్కడికి చేరుతాయి, ఆదేశాలన్నీ ఇక్కడికి వెళ్ళొస్తాయి. మనకు ఆదేశం ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఇక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళు, లోకానికి చెప్పు అని బాబా గారికి గుట్టపై కూడా బాబా గారికి కూడా ఆదేశం వచ్చింది భగవంతునుడు, నువ్వు వెళ్ళు. 2 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అక్కడ బాబా గారికి ఆదేశం వచ్చి లోకానికి జ్ఞానోపదేశం చేయడం జరిగింది. అలాగే ఆ జ్ఞానోపదేశంలో మనమందరం దర్శనం చేస్తూ